ఇలా బీజేపీ తెలంగాణకు ద్రోహం చేస్తూ ఉంది. ఇది తీవ్రమైన ద్రోహం. అరే మా ప్రాజెక్టులకు ఇప్పటికీ అనుమతులు ఇయ్యరు, మా సమ్మక్క సాగర్ ఇప్పటికీ ఇంకా అనుమతులు రాలేదు, మా పాలమూరు డిపిఆర్ను రిటర్న్ పంపించిండ్రు, మా దిండి ప్రాజెక్టుకు అనుమతులు ఇయ్యరు, మా ఏమో అనుమతులు ఇయ్యరు. పక్క రాష్ట్రానికి అనుమతులు లేకుండా నిధుల వర్షాన్ని కురిపిస్తున్నారు, కనక వర్షాన్ని కురిపిస్తున్నారు. ఏ అనుమతులు లేకున్నా కూడా నిధులు ఇస్తాం, ప్రాజెక్టులు కట్టండి అంటున్నారు. ఇది ఎక్కడి నీతి? మరి రాష్ట్రం నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళకు బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు కిషన్ రెడ్డి గారు చొరవ చూపాలి. అవసరమైతే మీరే ఆపండి, లేదంటే అఖిలపక్షాన్ని తీసుకుపోయినా సరే ఈ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అక్రమ ప్రాజెక్టును నిలిపాలి, ఆపివేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేదంటే మేమందరం ఢిల్లీకి వచ్చి సిడబ్ల్యూసి కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తాం. కేంద్ర ప్రభుత్వ యొక్క ద్వంద్వ నీతిని ఢిల్లీ వేదికగా ఎండగట్టామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం.